రాజధాని రైతుల సమస్యల్ని 6 నెలల్లోగా పరిష్కరిస్తామని త్రిసభ్య కమిటీ హామీ ఇచ్చింది. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కమిటీ నిర్వహించిన సమావేశాల ఉన్నతాధికారులు, రైతు ఐకాసా ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులు లేవనెత్తిన ముఖ్యమైన అంశాలను నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం పరిష్కరించేలా కమిటీ మార్గసూచి ప్రకటించింది. సమాచార లోపం కారణంగా రైతుల్లో అపోహలు పెరిగాయని, ఇకపై అంతరం లేకుండా చూస్తోంది. గ్రామ కంఠాల విషయంలో సమస్యలు సిఆర్డీఏ అదనపు కమిషనర్ పరిష్కరిస్తారని, లంక భూముల సమస్య ఫిబ్రవరిలో గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చాకే ముందుకు వెళతామని కమిటీ స్పష్టం చేసింది. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు అతి త్వరలో పట్టాలెక్కనున్నాయని వెల్లడించింది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇటీవల సమావేశమై సిఆర్డీఏ తీరుపై అసంతృప్తి వెలిబుచ్చారు. తమ సమస్యలు పరిష్కరించటంలో అధికారులు ఉదాసీనంగా ఉన్నారని ఆరోపించారు. దీంతో రైతు జేఏసీ నేతలతో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశం నిర్వహించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం గతంలోనే త్రిసభ్య కమిటీ నియమించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇందులో ఉన్నారు. కన్నబాబు దృష్టికి వచ్చిన సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశమైంది. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో పాటు రైతుల ప్రతినిధులు పాల్గొన్నారు. వైసీపీ విధానాలతో రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేశారని, కూటమి ప్రభుత్వంలో వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. అసైన్డ్ భూములు, లంక భూముల విషయంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని, వాటిని రైతులకు వివరించారు. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెబుతూ దేనికి ఎంత సమయం పడుతుందో చెప్పారు. జెన్యూన్ గా గనక గ్రామ కట్టంలో లేకుండా ఇంతకు ముందు ఇస్తే అవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దీని క్లారిటీగా చట్టబద్ధంగా ఎవరైతే నిజంగా గ్రామ కంఠంలో సిఆర్డీఏ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే ప్రకారం మాత్రమే మేము అలౌ చేస్తాం. 30 days లో అడిషనల్ కమిషనర్ గారు రిపోర్ట్ ఇస్తారు. దాని మీద కూడా ఒక యాక్షన్ తీసుకుంటాం. అసైన్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి 290 ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ అసైన్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మటానికి వీల్లేదు. అయినా చాలా మంది వీళ్ళు రైతులు అమ్మేశారు. ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని 14-19లో మనం డిసైడ్ చేశాం. చేస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మటానికి వీల్లేదు అని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది రోజు ఆగిపోయింది. దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని చంద్రబాబు గారు ఒక కమిటీ వేశారు. 90 days లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం. అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం. అందులో ఒక 20 ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు అదే విధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా చేస్తే అందులో 20 acres క్లియర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకొక 45 acres సిఆర్డీఏ లిమిట్స్ లో ఉంది. అది కూడా వర్క్ చేస్తారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఎక్కడా ఇబ్బందులు రానియ్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఉండవల్లిలో రైతులు ప్లాట్ల అభివృద్ధి పనులు మొదలయ్యాయని, త్వరలో మిగతా గ్రామాల్లో చేపడతామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఉన్న లేఅవుట్లలో సరిహద్దు రాళ్లు వేయాలని అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. ఏ రైతైతే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉంటాం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్ గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్ గా ఆ లేఅవుట్ లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచినీళ్లు, స్ట్రీట్ లైట్స్, రామ్ వాటర్ డ్రైన్స్, అండర్ వాటర్ డ్రైన్స్, పైప్ లైన్స్, టోటల్ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి 6 నెలలు సమయం పడుతుందన్నారు. డిపిఆర్ డిసెంబర్ నెలాఖరికి కంప్లీట్ అవుతుంది. తయారు చేసిన డిపిఆర్ ని గ్రామంలోకి తీసుకెళ్లి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో చర్చించి ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయేమో ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఇంక్లూడ్ చేసి టోటల్ డిపిఆర్ రెడీ అయిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు అమల్లోకి వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. రైతులు లేవనెత్తిన ప్రతి సమస్య పరిష్కారానికి కాలపరిమితి విధించారు. చేయలేని వాటికి గల కారణాలను సామరస్యంగా వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రైతుల ప్లాట్ల అభివృద్ధి పనులపై గుత్తేదారులను కూడా పిలిపించి రైతుల ముందే మాట్లాడారు. రైతులు కోరిన విధంగా ఆ పనులు చేసేలా గుత్తేదారులకు ఆదేశాలిచ్చారు. రైతుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించేలా కమిటీ కార్యాచరణ రూపొందించింది.